న్యూస్ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. నిన్న జరిగిన వాడివేడి వాదనల్లో న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు. న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందో అన్న ఉత్కంఠ చాలాసేపు నెలకొనగా తీర్పు వాయిదా వేసింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీపై స్టే విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు తెలంగాణ హైకోర్టు. ఇవాళ 2 గంటలకు ఇటు బీసీ రిజర్వేషన్లకి సంబంధించి కూడా ఇటు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇవాళ 2 గంటలకి కూడా తీర్పు వెలువరిస్తాము అంటూ కూడా ఇటు హైకోర్టు అయితే స్పష్టం చేసింది. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ జారీపై స్టే విధించాలి అంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని అయితే తెలంగాణ హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. అయితే మరికొద్ది సేపట్లో ఇటు బీసీ రిజర్వేషన్ కి సంబంధించి కూడా తీర్పును 2 గంటలకి అయితే విచారణ చేయబోతున్నారు. ఇటు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై అయితే ఇవాళ విచారణ జరగబోతోంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు తెలంగాణ హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ఇటు ఒక ఉత్కంఠ రేపుతుందనే చెప్పుకోవాలి. ఇటు ప్రభుత్వం తరపు నుంచి కూడా పలు వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు. ఇటు బీసీ రిజర్వేషన్ల బిల్లును అన్ని స్థానాలకు కూడా కేటాయించాలి అంటూ చెప్తున్నారు. ఇటు రాజకీయాలకు అతీతంగా ఈ విషయంలో మద్దతు లభించింది అంటూ కూడా ఇటు ప్రభుత్వం తరపు వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు. మొత్తంగా మరికొద్ది సేపట్లో జరగబోయే బీసీ రిజర్వేషన్ల విచారణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో మరోసారి ఈ రోజు మరికొద్ది సేపట్లో విచారణ జరగబోతుంది. నిన్న సుదీర్ఘంగా వాదనలు వినిపించడం జరిగింది. ఇటు పిటిషన్ల తరపు నుంచి అడ్వకేట్స్ వాదనలు వినిపించారు. అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కూడా వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ 2 పిటిషన్లు మొదట దాఖలు కావడం జరిగింది. దాంట్లో దాదాపు 30 మందికి పైగా ఇంప్లీడ్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ప్రభుత్వం అన్ని నిబంధనల ప్రకారమే జీవో తీసుకువచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించింది అని చెప్పేసి కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే పిటిషనర్స్ ఎలక్షన్ జరగకుండా స్టే అన్న ఇవ్వాలి అని చెప్పేసి ఈ రోజు వరకు కోరినప్పటికీ కూడా నిన్న ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు అయితే హైకోర్టు ఇవ్వలేదు. ఈ రోజు 2:30కి మరొకసారి విచారణ చేస్తాము, అప్పుడు వాదనలు వింటామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి సంబంధించి వాదనలు వింటామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే 2:15 తర్వాత బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరొకసారి విచారణ చేయబోతున్నారు. ఇక మరొక వైపు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆ నామినేషన్లు కూడా ఈ రోజు నుంచి అభ్యర్థులంతా కూడా వేయబోతున్నారు. ఎన్నికలకు ఎలాంటి ఆటంకం అయితే ఇప్పటి వరకు లేదు. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు విచారణ తర్వాత ఏం జరుగుతుంది, ఎలాంటి తీర్పు ఇస్తుంది, ఒకవేళ వాయిదా వేస్తుందా అనేది కూడా ఉత్కంఠగా మారింది. హైకోర్టు విచారణ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే నిన్న అంతా కూడా హడావుడి నెలకొంది. హైకోర్టు వద్ద వాడి వేడిగా వాదనలు వినిపించడం జరిగింది. ఇటు పిటిషన్ల తరపు న్యాయవాదులతో పాటు ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా వాదనలు గట్టిగా వినిపించారు. ప్రతి అంశానికి ఆధారాలతో సహా విచారణ సందర్భంగా ఆ వాదనలు వినిపించడం జరిగింది. శాస్త్రీయబద్ధంగా కులగణన చేసి మొత్తం లెక్కలు తీసిన తర్వాతనే 42% బీసీ రిజర్వేషన్లు కల్పించడం జరిగింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలకు సంబంధించిన ఆమోదం లభించింది. ఆ తర్వాత గవర్నర్ కు పంపించారు. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది కాబట్టి ప్రత్యేక జీవోని తీసుకువచ్చి మళ్ళీ రిజర్వేషన్ కల్పించారని చెప్పేసి కూడా ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించడం జరిగింది. ఓకే సురేష్, థ్యాంక్ యూ.